లూకాసు వార్త 6వ అధ్యాయంలో కూడా ఇంకో సందర్భంలో మనకు కనపడుతుంది. క్షమించే గుణం మనందరికి ఉండాలి. వాళ్ళు ఎవరైనా కానివ్వండి, క్షమించే గుణం నీకు ఉండాలి. 6వ అధ్యాయం 27వ వచనం. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి. ఏం చేయాలంట? అక్కడేం చెప్పాడు మత్తయి సువార్తలో? ప్రార్థన చేయండి. ఇక్కడేం చెప్తున్నాడు? మేలు చేయండి. ఏం చేయాలి? మేలు చేయండి. నీ శత్రువుల కొరకు ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? ప్రభా, వీళ్ళు ఏం చేస్తున్నారు, నా పక్షంగా క్షమించయ్యా, వాళ్ళకి తెలియట్లేదు నాయన, నువ్వు నాకు నేర్పించావు కాబట్టి, నువ్వు సిలువలో చూపించావు కాబట్టి, నేను కూడా నా శత్రువు కొరకు ఆడ బాగుండాలి, వాళ్ళు మంచిగా ఉండాలి, వాళ్ళు వర్ధిల్లాలి, వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ బిడ్డలు, వాళ్ళ చేతి పనులు, ఆ ఇంట్లో శుభకార్యాలు ప్రతి విధమైన కీడుపోవాలి, శుభకార్యాలు జరగాలి. యేసయ్య దీవించని ప్రార్థన చేయాలట. చేసి ఊరుకోకూడదట. ఏం చేయాలి? ఇంకా